రవతేసి పెట్టుకున్నావు ఇట్రా పోయి ముసళ్ళు అటే ఒరిగిపోతా పోయి మళ్ళీ డొక్కు వినబడతావు ఇట్రా ఏమైంది పైన అంటారు అయినట్టు నీ కూడా నిన్నచ్చుకుంటే నువ్వు ఆగపోదు లొలివేటకు కానీ మనకి గిరాకీ వచ్చింది మరొక మంది కావాలట ఊళ్ళో ఉన్న మంది డోంట్ టచ్ మీ మీకెళ్ళి ఇది ఇప్పుడు చెప్పిందో ఊళ్ళో ఉన్న మంది అందరు వచ్చారు రాదు చంద్రశీల రాదుకు మరుగు మంది పెట్టన్నట పెళ్లి మీద ప్రేమలు పుట్టేటట్టు లగ్గం మీద బుద్ధులు పుట్టేటట్టు మరుగు మంది పెడితే డబ్బులు ఇస్తారట 1000 రూపాయలు భయాన్ని ఇచ్చిండు అంజన్న దగ్గర పెట్టుకున్నా మళ్ళాడికి వెనక మందు పెట్టి మందు సక్సెస్ అయినాక ఆయన 9,000 ఇస్తారట పట్టుకొని చెప్పాలి పైసలు పట్టుకొని రాపో అన్న పాడుగానే వారు చేయబట్టుకొని ఎవరు నా మొగడన్నా ముట్టుకోలేనన్న 12 ఏళ్ళ దాన్ని ముట్టుకోలే పిల్లలు అయితే అయ్యారు 3 పిల్లగాళ్ళు అయ్యారు నేను దేవిని నమ్ముకుంటే పుట్టి అని చెప్పాడు పోయిరా ఆగురమ్మ కొడుకు నువ్వు అక్కడ బిత్తిరోడు అంటారా బిత్తిరా మరి లేకపోతే మాకు ఇట్లా ఉంటే బాడుకోవు ఎందుకు వచ్చినావురా బాడకావు నేను లేకపోతే ఏంది నీతో ఏమైతే ఎక్కడిరా నాకేమన్నా ఇచ్చినా అది మాట్లాడలేదు సేపు సప్పుడే గొడవనే లేకపోతే మాట్లాడదు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పింది కానీ నా మొగడు చెప్పి నీకు నోరు లేదా అయ్యో ఎందుకు అన్నం తింటలేవా పీ తింటానవా ఈ మొగలు ఉత్తానే ఉండడా ఉత్తాను లేకపోతే ఈ పంట వలబడుతుంది కొడతా 5-6 ఆడల్లో కొట్టిన మొగల్లో ముట్టుకున్నాడు ఆడల్లో కొట్టాడు చెప్పు అయ్యో మరి ఇక్కడ దగ్గర చంద్రశీల పట్నం చంద్రశీల రాజు వాళ్ళ భార్య దానిపైన కానీ రాజు వెళ్తే దేశం వెళ్తే తెలియని ప్రేమలు కొట్టాలి లగ్గమే లగ్గులు కొట్టాలి ఇంకా మర్రి మంది పోతే రాజు పెట్టు మీకు 1000 పారుతాం 1000 పార్లు ఇస్తారు మా నా భర్తకు 1000 ఇస్తారు ఇంకా 1000 పార్లు ఇస్తారు 9,000 మర్చిపోయి వాడు కట్టినట్టు పెట్టాడు 10,000 ఒప్పుకున్నారు 1000 రూపాయలు భయాన్ని 9,000 పట్టుకరా 9,000 సరే 9,000 లేకపోతే నువ్వు వంట పెట్టుకొని నేను చెప్పుతారు కొడతా ఏమనుకున్నా ఏం మాట్లాడుతున్నారా అట్లా కాదు శుద్రలో అయినా మేము మంది మొక్కం చూడం పాడుకోవు మీరెక్క కాదు ఎటు పడితే అటు తిరిగాము ఎక్కడ పడితే అక్కడ ఏపీ పడితే ఆపి మరి అప్పుడు చూసినవా మందరకో బొమ్మ మరుగు మందు పట్టుకొని రాజు వేడికి వెళ్ళిపోదా అని ఎట్లా తందిరా సద్దల్లారాయి సద్దల్లారాయి ఏ తల్లి కొన్నాదో గద్దెల్లారాయి సద్దల్లారాయి కింద నల్ల వేలు పిల్ల కర్వాకు కర్వాకు కర్రదేలమ్మ కర్వాడి కుట్టాబోకు ఎర్రదేలమ్మ నేనంటే నా తోడు దీవమ్మ నా ఇంటి చుట్టూ తిరిగే జీవరా దేవమ్మ మా ఇంటి ముందడ పదినిమ్మ ఎట్టో పదినిమ్మ ఎట్టో మీద పరిగేనా గంట అడిగేది రాకు నాగా పడుదని నేను రాకు నాగా తోడి చెల్లేను అడవిలో కోపమ్మ రాను రాను రాజు వేడికి రాని వచ్చిన అయ్యా రాజులారా రాజునాడు ఇంట కురి చేసుకొని కూర్చున్న కాడికి కోపం వచ్చి దండం పెట్టాడు కదా గాడి వీళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి దండం పెడుతుంది గాడి లేని ఇల్లు కాళ్ళ కొట్టమని ఉండే 10 మంది చూస్తే పగటి వీళ్ళు ఎవరో ఆసిరి వచ్చిందని 10 మందికి అనుమాన పోతరు కావచ్చని ఏ ఊరు ఉన్నదమ్మా ఓ బిడ్డ ఏ పల్లె ఉన్నదమ్మా ఓ తల్లి ఊరు పేరు చెప్పే ఓ బిడ్డ పల్లె పేరు చెప్పే ఓ తల్లి ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఇల్లు కోరగట్ట నా ఇంటికి వచ్చి ఎందుకొరకు
వచ్చినావు పాతిల కొందరు లేవటం నీ పని ఏందో చెప్పు బిడ్డ. అయ్యా మరి ఎందుకు వచ్చినావు అంటే నీ భార్య ప్రాణం పోయి ఎన్ని రోజులు అవుతుంది అయ్యా? బిడ్డ ఇది వరకే ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలందరూ వచ్చి అడిగారు. నా భార్య చనిపోయి 6 నెలల పొద్దు అవుతుంది బిడ్డకి ఇవాళ వచ్చిన భార్యను అందరూ అడుగుతారు. అయ్యా మరి నీ భార్య చనిపోయి 6 నెలల పొద్దు అవుతుంది అంటున్నావు అయ్యా. మరి ఎంతనే కానీ నీ భార్య ప్రాణమైన కంచి రాజ్యం ఎత్తలేవు దేశం ఎత్తలేవు కాబట్టి అయ్యా నువ్వు మారలాగా వాడి మల్ల బొట్టు పెట్టుకోనయ్యా. దాని వైపటిగా బతికిపోయిన బిడ్డ చెయ్యి లేచింది లేచిన చెయ్యి దించిన అదే మొగురు మీద తలపండ తిత్తు మారు లగ్గం ఆడ మల్ల బొట్టు పెట్టుకుని మారు లగ్గం ఆడ ముచ్చండి ఆ ఇంటి కూడా మాట్లాడకుండా కొడుకులే రాజ్యం బిడ్డే దేశం కొడుకుల మించిన దైవం లేదు బిడ్డని మించిన భాగ్యం లేదు నాకు. మల్ల లగ్గం ఆడటోని కాదు మల్ల బొట్టు పెట్టోని కాదు నా భార్యకి ఇచ్చిన మాట తప్పటోని కాదు. వెళ్ళిపో అది మంది తప్ప తీరలు అనుకుంటారు. భార్య లేని ఇంటికి ఆడపిల్లలు రావద్దు వెళ్ళిపోవమ్మా. అయ్యా మరి ఆ రాజు చూసినావు ఆ మాట అన్నప్పుడు మరి ఆ నిర్దయన కానీ చూసినావు అడవిలో ఏమన్నది ఆ గోపం మరుగుమంది తెచ్చింది. వాళ్ళకు మరుగుమంది ఎట్లా పెట్టాలి ఏదో తెలుసో తెలియక అయ్యా నేను ఆ మాట అడిగి నిన్ను తప్పైందా అని మరి ఎంత కాళ్ళు మొక్కినట్టు మొక్కుకుంటా మరి అందుకే మరుగుమందు కాళ్ళకు రాస్తా ఏ విధంగా ఆడుతా అంటే రాజు మనసు ఆ విధంగా మారుతాడు. ఆడిదాన్ని పట్టు మకరం పట్టు అన్నారు. ఆడి తలుచుకుంటే 5 నిమిషాల కమ్మన పని అవుతుంది. మూగోడు తలుచుకున్న మాటకుంటే కొన్ని ఏళ్ళైనా వాడు అనుకున్న పని చేయలేడు. ఆడిదాన్ని పట్టు మకరం పట్టు అన్నారు. దున్నపోతు పట్టు పడితే వెనుకకు రాదు, ఆడిది పట్టు పడితే వెనుక పోదు. ఏడ్చుకుంటా కాళ్ళకు మరుగు మంది పెడతానని అయ్యా నీ కాళ్ళు మొక్కుదాను రాజులాను నీ కాళ్ళు మొక్కుదాను రాజులాను తప్పులు చేయించలేవా రాజులానా బాగరాదు నాయన అన్నయ్యా రాజులాను ఎదుకుంటా గోపమ్మ గోపమ్మ మరుగు మందు రాయబట్టే రానాయన మరుగు మందు రాసింది మందు ఆరుదంటే రాజు మనసు గా విధంగా మారుతుంది. మరి ఇక్కడ ఉన్న మాటకుంటే నన్ను ఏదన్నా అంటారు ముందుకు 3 అడుగులు వేసింది. పాపగాలి మందుల గోపమ్మ కడుపు గాలి పోలే చంద్రచేన రాజరిని పెళ్లి చేసుకోమని తప్పది అయ్యా తప్పకి నీ కాలం మొక్కరన్నది గడవడి మనగా ఆడి మాట్లాడితే గడ్డ కూడా వ్యక్తులు మొగోడు మాట్లాడితే చుట్టూ తడిగట్టినట్ట కాళ్ళు మొక్కుతారని గడవడి కాళ్ళకు మరగమంది రాజు కోరి వచ్చింది. మరగవాళ్ళు కట్టే ఎట్లా తయారు చేసింది ఎనపదాని కొమ్ము ఎలిగారము బంగారము పైడిగంట గుడ్లు కుక్క పాలలు కలిగి కుక్క పాలలో మందు కప్పితే ఎంత మొగోడైన కుక్కోలు ఎదురుగన్నట కాళ్ళకు కాక పసరు ఇవ్వడదంటే రాజు మనసు మారిపోతుంది. భార్యకి ఇచ్చిన ఒట్టు పెట్టిన మాట మరిచిపోయింది. విజ్ఞానమై సుజ్ఞానమట సుజ్ఞానమై ధర్మ జ్ఞానమట సల్లగా సల్లీల కూడా ద్రేయం సల్లబడ్డది. మనదపానాలు ఎచ్చవుతున్నాయి. చనిపోయిన చంద్రవతి కానీ 7 ఇమ్ములు ఎక్కువ కనపడతాయి. పొడిసేటి పొద్దుల మీరు దిగువల పున్న ఎన్నిల పూస దగ్గర 26 దగ్గర 36 చంద్రరేఖలు పొద్దా నువ్వు ఒడవకు నేను కొడతాను. ఆహా గోపమ్మను పట్టి పాపం చేసి కాపురం చేయకపోతే నా ప్రాణం ఉండేందుకు లేకెందుకు లేచిన రాదు గోపమ్మ. ఎటు పోతున్నావమ్మా? ఎటు పోతున్నావు అంటే నా గుడిసెకాడికి నేను పోతాను అయ్యా. రాదారు ఉన్నది కానీ పోదారు లేదు. బస్సు పొద్దున్నాక తిరిగినా సాయంత్రం వరకు డిపోకే పోతాయి. చేసుకుని ఇంటికి పోలే ఉంచు. అబ్బో నైనా నా నుంచి కాదు నేను వెళ్ళిపోతాను. ఆడవిల్ల ఎంత సందములు చెప్పదు పాలముకుడు సహంసములకు చిన్నారి బాలగలది చూసిన గుంపు చింతలు మెండు తుమ్మెరాలు చూసిన గుంపు చింతలు మెండు తుమ్మెరాలు ఆడిదాడిగా వెన్న సంతములు చెప్పదీరదాయే పాదముగుడు సంగం సరళక చిన్నాడి వారగలది గోపమ్మ మీకు పోతాడు రాజచంద్ర చేరరాజు గోపమ్మ
రాజు చేతికి ఉన్న ధనవంతుడు వచ్చింది. అయ్యా చంద్రశీల రాజా, ఎంత మాట మాట్లాడినావయ్యా. రాజాది రాజు రాజు చక్రవర్తి. గోపమ్మ అంటే కదా మందులో గోపమ్మ. గోపమ్మ ఒక్క మాట గడబడి పడగా అతనే ఇచ్చినప్పుడు ఇంకా నీసు గానాడు గడమంటే చంద్రశీల రాజు పోతండి ఏమన్నారట. భోగం జాతి అంటే సర్వ చండాలమైన జాతి. మాలకు మటవాడు పుట్టబోయే పిల్లకు తల్లి మాత్రం తెలిసిన ఆయన తండ్రి ఎవరో తెలవబోదన్నారట. పలాని రాజు భోగములతో పొందిక చేస్తాడట. అమానం పోతుంది ఈయన పోతుంది అన్నాడు. ఇప్పటికైనా అయిందానికి ఆయేషం లేదు. నాయన నీ ఈడే మీద దూడ మీద మారలక్క వాడు మల్ల బొట్టు పెట్టుకో, నీ కొరకు కాకుండా నీ పిల్ల కొరకు పెళ్లి చేసుకోమన్నాడు. ఎందుకొరకంటే ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ కొడుకులు ఏ ఇంటికన్నా బతుకురు, ఏ హోటల్లో జీతం ఉండి బతుకురు. కానీ ఆడవిళ్ళకి అపరాధం ఉన్నదయ్యా. నీ బిడ్డ తాను చెప్పిస్తున్నావు, బట్టలు వేస్తున్నావు, బడికి దోస్తావు, కుర్రు దూస్తావు, పూలు పెడుతున్నావు అయ్యా. పెద్దగా అయినా ఆడవాళ్ళు చేసాం రసాకి ఎవరు చేస్తారయ్యా. పెళ్లి వేసుకోమన్నప్పుడు కానీ పెళ్లి మీద ప్రేమ పుట్టే లగ్గ మీద బుద్ధుడు ఇదే గంటలాగా ఇలా వెళ్ళిపోయి ఏ కదా మమ్మల్ని కాలు దక్కి కళ్యాణం వాడుతా రాదు. చంద్రచేన రాదు తయ్యారు తయ్యారు పట్టుదల కట్ట ఉన్నాడా రామదరామరా ఎత్త ఉన్నాడే రామదరామరా ముచ్చట కడియాలు ఎత్తరా రామదరామరా ముద్దుట పురాలు ఎచ్చరే రామదరామరా తయారు రామదరామరా ఈ ఇంటి ముందు కొత్త ఉన్నాడా రామదరామరా నాన్న తయారైపోతాడు. ఇద్దరు కొడుకులు ఆడి వీళ్ళ పుష్పరాని వర్తం ఉన్నది. ప్రయాణం అవుతాను పేరే కాడికి వెళ్ళి ఇంట్లో కాలు బయట పెట్టలేదు మా బాబు చంద్రశీల మహారాజ్. పట్టి రాజవేల చూడు వంట గది లోపల వంట చేసుకుంటా ఇద్దరు పిల్లలు దత్తాండ కొడుకు దత్తాండ బిడ్డ చదువుకుంటా ఇంట్లో ఉంటాంగా. రవంతి రాజు భూపంతి రాజు నాన్న దగ్గరికి వచ్చి బాబు నానా ఇవాళ కొత్త బట్టలు కట్టుకున్నావురా. అదే మరి వీరా ప్రయాణం అవుతాను ఎడుగుతాను బాబు. ఎటో పోతలేను బిడ్డ. అవ చచ్చిపోయి 6 నెలల పొద్దు అవుతుంది. మన చెయ్యి మనం కాల్చుకొని వండుకొని తింటాను. అందుకొరకే బిడ్డ నేను మాళ్ళక్క వాడి మళ్ళా బొట్టు పెట్టి నీకు కనతల్లి లాంటి పినతల్లిని తీసుకురాబోతాను బిడ్డ. నాన్న ఇంత మాట మాట్లాడినవురా. అవ చనిపోయినప్పుడు ఒక్క మాట అన్నది, మరి లగ్గ వాడకు మళ్ళీ పెళ్లి చేసుకోకు, సత్యనాడి పెళ్ళి వచ్చినాడి కాళ్ళ కింద. అవ చెప్పిన మాట మర్చిపోతువా బాపు? ఇది బుద్ధి కాదురా, ఇది జ్ఞానం కాదు బాపు. నానా నీకు దండం పెడతా. ఎదిగిన కొడుకులు ఉన్నారు, కొడుకు పెళ్లి చేయాలని కన్నతల్లికి ఆరాటం ఉండాలి. ఇంటిలోనే ఎదిగిన బిడ్డ ఉంటే బట్టబంటి పోతాంటే బట్టగాల్చి మీద వేసి బదనాలు చేసే రోజులు వచ్చినాయి. ఏ మాట వాడ ముందుకు ఏలింద వాడ ముందుకు ఆడవిల్ల కాళ్ళు కడి కన్యదానం చేస్తే పుణ్యమాట. ఆడబిడ్డకు పెళ్లి చేయాలని ఒక బాధ రంది ఉండాలి. బాబుకి ఈ వయసులో నీకు పెళ్లి ఎందుకు బాబు? ఒక్క మాట ఏమనకి 60 ఏళ్ళ వయసుకు నీకు పెళ్లి ఎందుకు? కొడుకులో పెళ్లి చేస్తే కోడలు వస్తాడు, నాకు పెళ్లి చేస్తే అత్తరెడ్డి పోతా, నీకు అంతే సార్ అన్నారు. ఇద్దరు కొడుకులకు పెళ్లి చేస్తే కోడలు అత్తరు సుఖోపాయంగా వాళ్ళు ఉంటారు. నా ఆలనా పాలన అడిగేటోళ్ళు ఎవరు? బిడ్డ పెళ్లి చేస్తే అత్తరింటికి అడిగిపోతే సంతోషంగా ఉంటది. నన్ను అడిగేటోళ్ళు ఎవరు? మరలగ్గం మల్లబొట్టు ఎందుకు అనడానికి ఆడదానికి అన్ని ఆలోచనలు అనుకున్నా. వద్దు అంటే నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా? బిడ్డ వారు చూస్తున్నా ఎడమక్కల్లా ఇంజే ఒక్కదానే మొక్క పెట్టుకొని వచ్చినావు. ఏమిటేముండా ఎల్లా నేను పెళ్లి చేసుకోవద్దా, నాకు సంసారం ఉండద్దా, నాకు భార్య ఉండద్దా? నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు అత్తగా
ఇంటికి వెళ్ళిపోతావు కొడుకులు పెళ్లి ఎత్తే కొడుకుల దగ్గర కొడుకులు ఉంటారు నాకు భార్య దాన్ని మాట్లాడి మాట్లాడడానికి సిగ్గు లేదా మనం లేదని బాబు నీ చెయ్యెత్తి కొట్టినా బాబు నాయుడు చెయ్యెత్తి కొట్టినా బాబు నాయనా నీకు దండం పెడతాము నాయనా బుద్ధులు చెప్పిన ఇల్లు చెప్పిన ఇల్లు నువ్వు నన్ను తీరుతుంటే ఎల్లలాగా ఉండే పడిగా నువ్వు నన్ను కొడితే బాబు ఓ నాన్న నీకు నన్ను పెడితే ఆడదాన్ని ఇప్పటికే అంటారు ఏ ఆడపిల్లలైనా కానీ చేసుకున్న భర్త కోసిపోగు వేసిన ఆడదాని భర్తకు బాధ అనిపించేది అది అన్ననో తమ్ముడో మరదనో వదినో ఏ అమ్మైనా ఏ బాబైనా ఆడదాన్ని ఒక్క చెడువాడైతే ఆడదాని మరి తిరిగిపోతుంది ఈ బతుకుబాటు వాడ బతికేందుకు అనిపిస్తుంది ఏ బాయిలలో తావాలనిపిస్తుంది కట్టుకున్న చీర తోని చెట్టుగల ఉరి పెట్టుకొని పాల తీసుకోవాలనిపిస్తుంది కాడికెళ్ళి ఏడు వచ్చేది పట్టదు ఏదో తెలియదు ఎల్తికుండ నల్ల ఓరా ఓనాయినా బాయిల వాడి సత్యంగా ఏ చెట్టు కన్నా గుట్ట కన్నా ఉరి పెట్టుకుంటే సాగు సాంగుంటుందని 10 రూపాయలతో పంజనం చేస్తా నేను నువ్వు కానెత్తి తల్లి రావా ఓ నాయనో నీ గాలెక్కడరా ఈ బెక్కడరా నీ పాలని మేటిలోకి 66 మొక్కలు కొంటి కచ్చలోనే పరపర ఇరిగిపోతాయి ఈ బిడ్డ తప్పితే ఈ బిడ్డ నీకు కనబడతారా నాయనా నన్ను కొట్టిన జమ్మ కాదే ఓ నాయనా నాకు రామజానకి రామ బాబు నువ్వు నన్ను కొడితే నాకమ్మ బిడ్డ పడికే నాడమ్మ బిడ్డలు కొట్టగయ్యా నాడవిల్లమ్మా చెల్లల్లవన బిడ్డ చేస్తుంది తెలుగల్లవన బిడ్డ చేస్తుంది నాడ బిడ్డలు కొట్టగానే బిడ్డ పడి గడ్డవచ్చురా నేను ఇవాళ పొద్దుగాలవని ఓడగొట్టుకున్నా అమ్మ మోతల్లి చంద్రబాది ఏడబోతివే కడుపు గంగారిల్లోనమ్మా తండ్రి మీద పడి కోడి ఏడు పెడుతుంది శుభమాన్ లగ్గం చేసుకుని మొత్తం అంటే పిల్లి ఎదురుగా వచ్చినట్టు కాళ్ళలో పిల్లి వచ్చినట్టు 3 పిల్లలు వచ్చినా కాళ్ళైనా పడతారు వీళ్ళని దెబ్బలు కొడతా అంటే ఊళ్ళో ఉన్న మంది ఏమనుకుంటారు ఊరేలో రాదు అయ్యా కన్నతండ్రివా కషాయవరివా కన్న పిల్ల కొడతాను అని 10 మంది పత్తిర్లు అంటారు వాళ్ళ అచ్చుడేంది వీళ్ళు జరిగింది ఎప్పుడేంది నా పెళ్లి బంద్ అయితే ఎత్తిపోయిన లగ్గం 7 ఏళ్ళ దాకా కాదట వాళ్ళ కాడికి వచ్చే సంబంధం కాదనుకుంటే కాశీ లగ్గం కాదట పిల్లలెవరి పిల్లలన్నడే
చీకటాలు వేసి తలుపులు తాళాలు ఏంటిని కాదు ముగ్గురు పిల్లలు ఇంచేసి తలపెట్టిన నాకు అడ ఎవడు వస్తాడు ఇచ్చాను రచ్చ నొట్టే మంది వచ్చా ఎక్కడికైనా పోయి ఏకంత మగ తీసుకొని నాకు ఎదుగురు వస్తారా అని రాదు గుర్రం మీద కూర్చోని అయ్యా రామ 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 బల్లారు రాజ్యం చెబుతున్నట అయ్య రామ 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 చోట సంబంధం చక్కదనం లేదే ఏ రాజ్యం చేయలే కానీ పిల్ల దొరకలేదే నాకు పిల్ల దొరక నాకు పెళ్లి కాదనుకుని అశకాంతులు అయిన రాదు చంద్రసేన రాదు ముందు ఉన్న తెల్ల తెల్ల బంగుళాలు ఈ యొక్క పట్ట వెళ్ళిపోతున్నాడట ఊరు పక్క గజలకు కావాల ఊరు పక్క ఊరు బోర్డు రాసి పెట్టుట పట్ట పేరు పవడం బిగిన ప్రభు రాదు పెట్టిండు నమస్కారం అయ్యా అయినా వచ్చిన రాజు దండానికి మారదండం పెట్టిండు ఏ ఊరినో ఏ పనులు అడగనుకున్నాడు ఏ ఊరో నా పట్టణ పేరు ఎందుకు ఎందుకు దానికి పిల్లలు పెడతాను అయ్యా నీ పట్టణ పేరు ఏం పేరు నీ సతీమణి పేరు ఏం పేరు నీకేమైనా పుత్ర సంతానం నా బాపు అయ్యో నా పట్టణం ఒకటి చెప్తా పాడు నా పట్టణం పౌడంగిరి నగరం నా పేరు పౌడంగి రాజు నా భార్య పేరు పౌర్ణవతి పుణ్యాలు ఏం కొట్టి నా బిడ్డ పేరు పుణ్యవతి అని పెట్టుకున్నా పుణ్యాలు ఇతర సైజు ఉందా ఇతర సైజు ఉన్నదా బడ సైజు బడ సైజు పెళ్లి చేస్తున్నా ఆలోచన ఉన్నదా చేతనాన్ని పొద్దుగా మీ ఇద్దరు విసరించుకున్నాం భార్య భర్తలు తెల్లరారు దిగినావు ఈ మాణిక్యపురం కల పిల్ల పెట్టుకొని ఈ దేశాలని తిరిగి నా రొట్టె వైపు పీతల పడ్డట్టు అయితే కన్నా ఊరు పేరు పల్లె పేరు అయినావు అయ్యా నా పడదని చెప్పండి నాది ఇక్కడ 1187 నా పట్నం చంద్రసేన పట్నం నా పేరు చంద్రసేన రాదు నాకు పిల్లగా నచ్చిందే కొడుక నీ బిడ్డ కొడుక ఎవరికే రాజు మంచిగా ఉండగానే పక్క పొంటోడు వీడు బాగా నంగున్నట్టున్నది కొడుక ఇంటికెళ్ళి తెల్లబడ్డాయి ఓ కొడుక స్టడీ చేసిన తెల్లబడతాయి 10వ తరగతి చదువుకుంటాడు బాగా పోంటారు నేను నౌకర్ రావని బాగా చదివినా బెంగళూరులో మొన్నటిదాకా బెంగళూరులో చదివినా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది నాకు నెలకు 3 లక్షల రూపాయలు నాకు నెలకు 3 లక్షల రూపాయలు నెలకు 3 లక్షల రూపాయలు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి ప్రేమలు ఉంటాయి నాకే పిల్ల కావాలి 3 లక్షలే 3,000 రూపాయలు 3 లక్షలు నాకు పింఛన్ రాను నెలకు 3 లక్షల రూపాయలు కూర్చుని పెట్టి ఎక్కడ పోతే ఏమవుతుంది మనకు అర్థం లేదు అవసరం నీ బిడ్డలు నా బిడ్డతో నేను అనుకుని ఆలోచిస్తాను కానీ మాట్లాడుకున్నా అయినా మరి ఏడ కాదు ఇంటిలోనే మాట్లాడుకోవాలి ఎందుకు ఎందుకంటే నా భార్య ఉంది ఇంటికాడ మీ
ఇద్దరు విసారించుకోవాలి పేరుకి పెద్ద మొగని ఇక్కడ పెత్తన మొత్తం పిల్లలకి నీ ముఖం చూసినప్పుడే ఏర్పడింది నాకు నీ ముఖం చూసినప్పుడు ఆడల పెత్తనం ఇచ్చడం నాకు అర్థమైంది మన ఇంటికి పంప నీకు తెలుస్తలేదు ఆడలో పెత్తం అంటే దానికి పెత్తన ఎత్తున ఆయిపాయి వండి పెడుతుంది ఒక మటన్ ఒక చికెన్ ఒక గుడ్డు పెడుతుంది పెడితే నీ పిల్ల ఇంత పెట్టుకుని చెబుతుంది ఆయన అయితే మూడు జిల్లాలు పిల్లలకి వెళ్ళిపోయి కొనుకొచ్చి పెడుతుంది ఉంటారు కొత్త కొత్త వాళ్ళు ఉంటారు ఆడల రెక్కల కట్టడానికి ఆశపడి ఉండేటోళ్ళు ఉంటారు రెక్కల్లో ఎక్కుంటే బతికేటోళ్ళు ఉంటారు ఎవరి సంవత్సరం ఎట్టు చేసుకుంటే పోదాం బాబా వచ్చినారా తోలుకొస్తారా వెళ్ళిపోతాను అన్న బయలు వెళ్ళినాడా ఇదే రైలు పిలుపులు మన పిల్లలు పిలిపిలి మన పిల్లలు ఏమన్నట్టు ఇంటికి చుట్టప్పుడు వస్తాడు ఇంటికి చుట్టప్పుడు వచ్చాక టైం పాస్ కాక బాయ్ ఎక్కడ పోతాం ఈ బాయ్ వల్ల ఏమంటాం ఆ బావి మన అక్కడి నుంచి 10 ఎకరాల భూమి కూడా మన ఆ బర్రెలు ఆవులు ఎవరంటే ఏమంటాం ఆవులు మన గొర్రెలు మన బర్రెలు ఇంటికి వస్తాం ఇల్లు ఎవరంటే ఏమంటాం మన అంటాం ఇంట్లో పిల్లలు ₹1,00,000 ఎగబెట్టుకుంటా ఎక్కడ దున్నుకున్నావు